తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చాలామంది విద్యార్థులు అయితే ఇంగ్లీష్ రియల్ క్వెషన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో, మీకైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. మనకు రియల్ క్వెషన్ పేపర్ వస్తుందా? రాదా? సో, ఇన్ కేస్ వస్తే ఎప్పుడొస్తుంది? ఒకవేళ ఎప్పుడు అప్లోడ్ చేస్తామన్న దానిపైన అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో, 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగానే రాశారనుకుంటున్నా. ఇకపోతే తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒకటే అడగాలనుకుంటున్నా. సో, ఇంకా మీరు ఏ క్వెషన్ పేపర్ అనేది ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఏ క్వెషన్ పేపర్ అనేది మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో, కామెంట్ బాక్స్లో పెట్టేసే వెళ్ళండి. అలాగే మీకైతే చెప్తున్నా, ఇదైతే మనకు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పేపర్ అనమాట. సో, మనకు ఇందులో ఎన్ని దిగుతాయి, ఎన్ని రావచ్చు అన్న దానిపైన అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇకపోతే ఇదైతే పార్ట్ 1గా అయితే తీసుకోండి. పార్ట్ 2 అనేది మీకు రియల్ క్వెషన్ పేపర్ కానీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ కానీ రావడం అయితే జరుగుతుంది. సో గైస్, పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి, మీకు దాదాపు క్వెషన్ పేపర్ అనేది స్క్రోల్ అవుతుంది. సో, స్టార్టింగ్లో పెద్ద క్వెషన్ల మీద అయితే మీరు ఫోకస్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతావన్నీ కూడా మీరు పారాగ్రాఫ్ ఇచ్చి మనకు క్వెషన్స్ అడిగేది, ఒకవేళ ఒక పై చార్ట్ లాంటిది ఇచ్చి మనకు క్వెషన్స్ అడిగేది, ఒక బార్ గ్రాఫ్స్ ఇచ్చి క్వెషన్స్ అడిగేది, ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసు, ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్స్ అనేవి అందులోనే ఉంటాయన్నమాట. ఇకపోతే మనకు ఒక షార్ట్ నోట్స్ అయితే రాయమంటారనమాట. ఏదైనా బయోగ్రఫికల్ స్కెచ్ రాయండి అని చెప్పి ఒకరి గురించి. సో, ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకపోతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాన్వర్జేషన్. సో, కాన్వర్జేషన్ ఏ విధంగా రాయాలి అన్న దానిపైన అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఎందుకంటే ఎంత ఈజీగా రాయాలి అన్న దానిపైన అయితే మీరైతే ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి. అలాగే మీరు ఇంకా ఏ క్వెషన్ పేపర్ కావాలో నేనైతే అడిగా కదా, అంటే మీరు ఏది కష్టంగా ఫీల్ అవుతున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ పేపర్ అనేది ఈసారి కొద్దిగా ఈజీగానే రావడం జరుగుతుంది. అలా అని చాలా అంటే చాలా ఈజీ అని అయితే అనుకోకండి. ఒకటికన్నా ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో, నేనైతే పార్ట్ 2లో రియల్ క్వెషన్ పేపర్తో అయితే మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. మళ్ళీ చెప్తున్న, పార్ట్ 2 అంటే రియల్ క్వెషన్ పేపర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పెడతామన్నమాట. సో, సబ్స్క్రిప్షన్ లాగా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకో.